ఈ మధ్య పార్లమెంట్లో చాలా రకాల గొడవలు జరుగుతున్నాయి. చాలా రోజులుగా ప్రధానంగా ఎస్టీన్ ఫైల్స్కి సంబంధించి, నరవణే పుస్తకానికి సంబంధించి గొడవ జరుగుతుంది. రాహుల్ గాంధీ ఈ విషయాలన్నీ బయట పెట్టడంతో బీజేపీ పక్షాలు చాలా సీరియస్గా రాహుల్ గాంధీ మీద, ఆయన ఫ్యామిలీ మీద నెహ్రూ నుంచి మొదలుపెట్టి దాడి మొదలుపెట్టింది. బీజేపీకి, మోడీకి అలవాటుగా మారిపోయింది ఏంటంటే, ఇప్పుడు ఏ నష్టం జరిగినా, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్ల ప్రజలకు ఏ నష్టం జరిగినా నెహ్రూ గుర్తుకొస్తాడు ఆయనకు వెంటనే. ఆ రోజు నెహ్రూ ఆ పని చేశాడు కాబట్టి ఈ విధంగా ఉంది. నెహ్రూ అలా చేయకపోతే ఇప్పుడు భారతదేశం అద్భుతంగా ఉండేది. నెహ్రూ అది చేశాడు, నెహ్రూ ఇది చేశాడు, నెహ్రూ అది చేశాడు కాబట్టే భారతదేశం ఇంత అన్యాయంగా ఉందని మాట్లాడడం అనేది అలవాటైపోయింది. ఈ 10 ఏళ్లలో మీరేం చేశారు అది ఎప్పుడు మాట్లాడ్డా ఆయన. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాల వల్ల భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది దాని గురించి కాకుండా, నెహ్రూ ఏదో చేయడం వల్లనే భారతదేశం పేదరికంలో ఉంది, భారతదేశం చాలా వెనకబడి ఉంది అని మాట్లాడడం అయితే మామూలు విషయం. ఆయన ప్రతిరోజు లేవగానే ఇదే మాట్లాడు, నెహ్రూ 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 మాట లేనిది ఆయన పొద్దు వెళ్ళదు అసలు. అట్లనే పార్లమెంట్లో కూడా ఎప్స్టీన్ ఫైల్స్, నరవణే పుస్తకాలు వచ్చేసరికి కొంతమంది మళ్ళీ నెహ్రూ కుటుంబం మీద పట్టు, కొంతమంది బుక్స్ తీసుకొచ్చి నెహ్రూ కుటుంబం ఇట్లా చేసింది, నెహ్రూ కుటుంబం అట్లా చేసింది, రాజీవ్ గాంధీ అది చేశారని పుస్తకాలు తీసుకొచ్చి అరవడం మొదలుపెట్టి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అయితే ఇందిరా, రాజీవ్ గాంధీ, నెహ్రూల గురించి పుస్తకాలు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు. నరవణే పుస్తకం గురించి రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు స్పీకర్ ఆయనను మాట్లాడనివ్వకుండా చేశారు. బీజేపీ వాళ్ళందరూ అరిచి ఆయన మాట్లాడిన వల్ల స్పీకర్ కూడా ఆయన మైక్ కట్ చేశాడు. కానీ నిషికాంత్ దుబే బీజేపీ ఎంపీ మాట్లాడినప్పుడు ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడించారు.